చేసి కూర్చున్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. మనము ఒక మాట ధ్యానించుకుంటూ వెళ్తున్నాం, అవునా? 12 మందిలో ఒకరు తప్పిపోయిన సందర్భం ఉంది, అంతే కదా? యేసుప్రభువుకి ఎంతమంది శిష్యులు? 12 మంది. ఎంతమంది తప్పిపోయారు? ఒక్కడు తప్పిపోయాడు. ముగ్గురులో ఒకళ్ళు తప్పిపోయారా? యేసయ్యకు 12 మంది శిష్యులు ఇంకో ముగ్గురు, అంటే 12 మంది ముగ్గురు స్పెషల్ సర్కిల్ అన్నమాట. అది మన ఇన్నర్ సర్కిల్ ఒకటి ఉంది. యేసుప్రభు వారు ఏ పని మీద వెళ్ళినా ఆ ముగ్గురిని వెంట పెట్టుకుని వెళ్ళేవాడు. వాళ్ళ పేర్లేంటి? పేతురు, యోహాను, యాకోబు. ఈ ముగ్గురు ఒకళ్ళ తప్పిపోయారా? ఒక్కళ్ళు కూడా తప్పిపోలేదు. నేను ఈ ముగ్గురు గురించి ఎన్నో ఉపమానాల్లో, అవునా, బోధల్లో ఉన్నవి చెప్తూ వస్తున్నాను, అవునా. ఫర్ ఎగ్జాంపుల్, తప్పిపోయిన కుమారుడు గురించి ధ్యానించుకున్నాం, అవునా. పెద్ద కుమారుడు గురించి ధ్యానించుకున్నాం. ఇప్పుడు పెద్ద కుమారుడు తిరిగి వచ్చా, తిరిగి రాలేదా? అదే డౌట్ పడతా మదన పడతా ఉండేవాడిని. అప్పుడు దేవుడు అన్నాడు, ఈ ముగ్గురులో ఒకరు తప్పిపోలే కదా, అలాగే ఆయన కూడా తప్పిపోయాడు. హల్లెలూయా. అర్థమైందండి? ఆయన కూడా తిరిగి వచ్చి ఉంటాడు. సో ఈ ముగ్గురులో కొన్నిసార్లు అటు ఇటైనా, ఇప్పుడు ఈ ముగ్గురులో పేతురు తప్పిపోయే పరిస్థితి వచ్చింది, అవునా కదండి? ఇస్కరియోతు యోధా ఎలాగైతే తప్పిపోయాడో అదే సిచ్యువేషన్ పేతురు కూడా వచ్చింది. కానీ పేతురు మాత్రం తప్పిపోలేదు. దేవుడు పేతుర్ని పట్టుకున్నాడు, అవునా కదండి? సో ఈ ముగ్గురులో మనం ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మరలా స్థిరపడే అవకాశం ఉంటది అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ముగ్గురు గురించి అలా ధ్యానించుకుంటూ వెళ్తున్నాం. ఎవరికైనా ఒక ముగ్గురు గురించి జ్ఞాపకం ఉందా? ఎన్నో చెప్తున్నాం కదా. ముగ్గురు స్నేహితుల గురించి ధ్యానించుకున్నాం, అవునా? ఓకే, అవునా అమ్మా? తండ్రి, ఇద్దరు కుమారులు గురించి ధ్యానించుకున్నాం. ఇంకా తప్పిపోయిన గొర్రె వెతుక్కుంటూ వెళ్ళిన కాపరి, 99 చెదిరిపోని మంద, అవునా? ఓకే, ఇంకేమైనా ధ్యానించుకున్నావా? ఇంకా మర్చిపోయారు. నాణ్యం కోసం. ఇంకోటి పోయిన వారు చెప్పింది మర్చిపోయారు. సమరయుడు, మంచి సమరయుడు, అవునా? ఓకే, దొంగల చేతిలో చిక్కిన వ్యక్తి, అవునా? ఎస్కేప్ అయిన మత విశ్వాసులు, అవునా కదండి? యాజకుడు ప్లస్ ఇదండి విశ్వాసి, అవునా? ఆ మూడు కేటగిరీలు, అవునా? సో ఇలా ముగ్గురులో ఒకరమై మనం ఉంటాం, ఏదో ఒక దీనిగా ముగ్గురులో ఒకరమై ఉంటాం. ఈ రోజు కూడా ఇంకొక ముగ్గురు గురించి చూసుకుని ఈ యొక్క పరంపర ఆపుదాం. మళ్ళీ తర్వాత దేవుని చిత్తమైనప్పుడు చూద్దాం. హల్లెలూయా. అర్థమైందా? చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయంలోకి రండి. ఇది ఉపమానం కాదు, ఇది జరిగిన సంఘటన. బైబిల్లో ఉపమానాలు ఉన్నాయి, బోధలు ఉన్నాయి, తర్వాత చరిత్ర ఉంది. ఏముందండి? చరిత్ర. ఆజ్ఞలు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ కట్టు కథలు లేవు. అదొందండి, కట్టు కథలు లేవు. అట అనే పదం వాడకూడదు, అలాగా అయ్యి ఉండొచ్చు అనే పదం వాడకూడదు అనమాట. ఎందుకంటే దీని చరిత్ర సత్యమైంది, అవునా? యేసయ్య దేవుడైతే బైబిల్ అంతా సత్యమే. బైబిల్ సత్యమైతే యేసు తప్ప వేరొక దేవుడు లేడు. హల్లెలూయా. అది గుర్తు పెట్టుకోండి. మనకు తెలుసు యేసే దేవుడని. యేసే దేవుడని మనకు తెలుసు కాబట్టి బైబిల్లో ఉన్న ప్రతి మాట సత్యమే. ఒకవేళ మనకు అర్థం కాకపోవచ్చు, ఆ టైం వచ్చినప్పుడు అర్థం అవుతుంది. అవసరమైనవే దేవుడు అర్థం చేయిస్తాడు. మిగిలిన నీకు అర్థం కాకపోయినా వదిలే. నీకు ఎవరు తెలిస్తే చాలు? యేసే తెలిస్తే చాలు. అర్థమైందండి? సో యేసయ్య గురించి ఇంకా తెలుసుకోవడం కోసం వాక్యం చదువుతూ ఉండాలి. అర్థమైన కాడికి అర్థం అవుతుంది. కానీ ఎంతైతే అర్థమైందో దాన్ని నమ్ము, దానికి విధేయత చూపించు, ఆ పైన దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడా, ఈ యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఉన్నది కథ కాదు అన్న విషయాన్ని మనం గుర్తు పెట్టుకుందాం. యేసు ప్రభువు జీవించి ఉన్న దినాల్లో జరిగిన ఒక సంఘటన అన్నమాట. బైబిల్లో ఇంచుమించుగా 10,000 సంఘటనలు ఉన్నాయి. మానవ చరిత్రలో, మానవ మనుగడలో దేవుడు జోక్యం చేసుకుని చేసిన సంఘటనలు అన్నమాట, కార్యాలు అన్నమాట, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అన్నమాట. అంతే తప్ప అవి కథలుగా చెప్పకూడదు. మనం పిల్లలకి కొన్నిసార్లు అలా బోధిస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ అవి కథలు కాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం చిన్నపిల్లలుగా అవి కథలు అనుకుని, అవునా, కథ రూపంలో భావించడం అది మంచిది కాదు అన్న విషయం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, 11వ అధ్యాయం మొదటి 5 వచనాలు అందరం చదువుదాం. దయచేసి అందరూ తీయండి.
అంతా చదవడానికి సమయం లేదు కాబట్టి 5 వచనాలు చదువుకుని మనం ముందుకు వెళ్దాం. మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనియాలో ఉన్న లాజరు ఒకడు రోగి ఆయన. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, ఈ నాటి మరణం కొరకు వచ్చింది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనను. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించాడు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల మా యేసయ్య, మీకు వందనాలయ్య. మీ వాక్యములో వ్రాయించిన సంఘటనలను అయ్యా నా తండ్రి, ఆ వాక్యములను మేము విని గ్రహించులాగా మా కన్నులు తెరవమని, మా హృదయం తెరవమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మేము ఏమై ఉన్నామో అయ్యా అయ్యా తేటగా గ్రహించుకుని, ఏమై ఉన్నాలో ప్రభా గ్రహించుకుని ఆ ప్రకారం ఆయన ముందుకు సాగులాగా మీ కృప మా పట్ల విస్తరింపు చేయమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. గట్టిగా చదవండి. హల్లెలూయా. ఓకే, ఈ 11వ అధ్యాయంలో జరిగింది ఏంటంటే, ఇంకా యేసు ప్రభు వారు కొన్ని రోజుల్లో సిలువ వేయబడతారు అనగా దానికి ముందుగా ప్రియమైన దేవుడా జరిగిన సంఘటన అనమాట. బేత్సని అనే గ్రామంలో ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీలో ముగ్గురు గురించి, తల్లిదండ్రుల గురించి రాయలేదు, ఇంకా ముగ్గురు గురించి రాశారు. మొదట ఆవిడ ఎవరు? మరియా. రెండెవరు? లాజరు. మూడెవరు? మార్త అనమాట. అర్థందని అతని అక్క చెల్లెండ్రు అని రాసింది అక్కడ. అక్క ఎవరు? మరియా. చెల్లి ఎవరు? మార్త అనమాట. రెండో నెంబర్ ఎవరు? లాజరు అనమాట. అది గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. సో ఈ ముగ్గురు 3 రకాల ఆత్మీయ జీవితాలకు సాదృశ్యంగా మనం తీసుకోవచ్చు అన్నమాట. సమయం లేదు కాబట్టి మనం ముందుకెళ్దాం. అయితే లాజరు రోగి అయి చనిపోయాడు. రోగంతో ఉన్నప్పుడే యేసయ్య కబురు పంపిస్తాడు, నువ్వు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడని ఆయన వద్దకు వర్తమానం పంపారు. కానీ యేసు ప్రభువు అది విని కూడా పర్పస్ గానే రారనమాట, ఆలస్యము చేస్తాడు. యాక్చువల్గా వీళ్ళు యూదయ ప్రాంతంలో ఉన్నారు. యెరూషలేముకు ఒక ఆమడ దూరంలో, ఇంచుమించుగా 3-4-5 కిలోమీటర్ల దూరంలో ఉన్నారనమాట. అయితే అక్కడికి వెళ్తే యేసయ్యను చంపేస్తామని వాళ్ళు యూదులు మత పెద్దలు కంకణం కట్టుకుని ఉన్నారు. అందుకే యేసు ప్రభు వారు కొన్నిసార్లు రహస్యంగా వెళుతూ వస్తున్నారు తప్ప బాహాటంగా వెళ్ళట్లేదు. ఆయన టైం వచ్చినప్పుడు ఆయన మరి సిలువ వేయబడతారు. ఆ ముందుగా రప్చర్ జరగడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన దాగుకుని ఉంటాడు. దాని అర్థం ఆయన ఏదో పిరికోడని, ఆయన ఏదో పారిపోతాడని కాదు. కొంతమంది అలా బోధిస్తున్నారు. అర్థమైందండి. యేసు ప్రభు వారు పిరికోడు అనా, పగలేమో ఇక్కడ పనిచేసేవాడు, రాత్రి వెళ్ళి దాక్కునేవాడు అన్నట్టుగా వాక్యాన్ని వక్రీకరించి బోధిస్తుంటారు. వాళ్ళు దేవుడు ఎవరు తెలియక, లేకపోతే వాక్యం తెలియక, ప్రత్యక్షత లేక అలా మాట్లాడుతుంటారు. సో విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు వేరే ప్రాంతంలో ఉండిపోయారన్నమాట. అయితే కొన్ని రోజులు ఆలస్యం చేస్తారు. తర్వాత మళ్ళీ యేసు ప్రభు వారు అంటారు, మన సహోదరుడైన లాజరు చనిపోయాడు. ఈలో కబురు వచ్చేస్తుంది, ఆయన చనిపోయాడని కబురు వచ్చేస్తాయి. అయితే మనం వెళ్ళి లేపుదామంటే శిష్యులు అంటారు, ప్రభా నిన్ను చంపేయాలనుకుంటున్నారు, అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడం క్షేమం కాదు అంటే, పగలున్నంత వరకు పని చేయాలి, పద వెళ్దామంటే దిదుమ అనబడిన తోమ అంటాడు, ఆయనతో కూడా చనిపోటు మనం కూడా వెళ్దామని చెప్పకనే ప్రవచనం చెప్పాడు. అవునా కదండి. ఫ్యూచర్లో మరి అదే జరిగింది కదా. ఆ మాట 16వ వచనంలో, అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోటకు మనమును వెళుదామని తమ తోటి శిష్యులతో అన్నాడు. చూసారండి, అలాగే జరిగింది. యేసు ప్రభువు 12 మంది శిష్యుల్లో ఒకడు తప్పిపోయాడు. అవునా, యోహాను తప్ప, అవునా, ఈ సువార్త రాసిన యోహాను తప్ప మిగిలిన 10 మంది ప్రభువుకు హతసాక్షులు అయ్యారు. అవునా కదండి. అలాగే ఈ మాట ప్రకారం ప్రవచనం నెరవేరిందన్నమాట. ఆ తర్వాత యేసు ప్రభువు 4 దినాలు ఆయన ఎవరు లాజరు సమాధిలో ఉండిన తర్వాత వస్తారు. వచ్చినప్పుడు మార్త యేసు ప్రభువు వచ్చారని విని 20వ వచనం చూద్దాం. అవునా, యేసు ప్రభువుని ఎదుర్కోవడానికి వెళ్తుంది అనమాట. వెళ్ళి యేసయ్యతో మాట్లాడుతూ, ప్రభా నీవు ఇప్పుడుంటే నా సహోదరుడు చనిపోడు అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇప్పుడైనా దేవుడు ఏమడిగినా నీకు ఇస్తాడని నేను నమ్ముతున్నానని చెప్తుంది. యేసు ప్రభువు అంటారు, పునరుద్ధానమును
జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికిన ఆయన విశ్వాసం ఉంచువాడు మరి అన్నిటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని మార్తని అడిగితే, అవును ప్రభా, అంత్య దినాలు లేస్తాడని నేను నమ్ముతున్నానని ఆమె సిద్ధాంతం యేసయ్యకి చెప్తుంది అనమాట. ఆ తర్వాత మరియకు మరి యేసు ప్రభు వారు వచ్చారని చెప్తే మరియా లేచి యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడి ఏడుస్తుంది. ఆమె కూడా ఇదే మాట్లాడుతుంది, ప్రభువా నీవు ఇక్కడ ఉన్నట్టయితే నా సహోదరుడు చనిపోడని చెప్పేసి చెప్పడం. అవునా, యేసు ప్రభు వారు వాళ్ళందరూ ఏడవడం చూసి 35వ వచనం చూడండి, యేసు కన్నీళ్లు విడిచాను. బైబిల్లో చిన్న వచనంలో ఇదే చిన్న వచనం అన్నమాట, యేసు కన్నీళ్లు విడిచాను. అవునా, కానీ చిన్న వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ఎమోషనల్ గా కన్నీరు కార్చేది. ప్రియమైన దేవుడు అంటే వాళ్ళందరూ దుఃఖాన్ని చూసి ఆయన మానవ పరిధిలో ఉన్నారు కాబట్టి అవునా కన్నీరు కార్చారు. ఆ తర్వాత అయితే లాజరును బ్రతికించడానికి యేసు ప్రభువు వెళుతూ రాయి తీసేయమంటారు. అవునా, అంటే యూదులు ఏం చేస్తారంటే అది ఎక్కువగా రాళ్ళతో ఉండే కొండ ప్రాంతాలు కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక గుహలాగా తవ్వుకునేవాళ్ళు. మనలాగా గొయ్యి తవ్వేవాళ్ళు కాదు, గుహలాగా తవ్వి అందులో శవాన్ని పెట్టేసి ఒక రాయి, పెద్ద రాయిని అడ్డు పెట్టేస్తారనమాట. సో అలాగూ అక్కడ సిస్టమ్ అనమాట. సో ఇప్పుడు యేసు ప్రభు వారు రాయి తీసేయమనగానే మార్త వచ్చి మళ్ళీ అభ్యర్థన చెప్తూ, ప్రభా ఇప్పుడు చనిపోయి 4 రోజులు అవుతుంది, కంపు కొడతాడంటే అప్పుడు యేసు ప్రభు వారు అంటారు, 40వ వచనం చూడండి, యేసు అందుకు యేసు నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనేను. అంతటా వారు ఆ రాయిని తీసివేశారు. యేసు ప్రభు వారు అక్కడ ప్రార్థన చేసి దేవుని తండ్రిని స్తుతించి లాజరు బయటికి రమ్మన్నాడు. ఎవరు రమ్మన్నాడని? బయటికి రా అంటే మళ్ళీ అందరూ వచ్చేస్తారు, అందుకే పేరు పెట్టి ఏం చేశారండి, లాజరు బయటికి రాని బిగ్గరగా కేకేస్తే లాజరు ప్రేత వస్త్రాలతో కట్టబడిన వాడే అవునా బయటికి వస్తాడు. ఆ వస్త్రాలు తీసేసి కొనియమని చెప్తాడు. ఇది అక్కడ జరిగిన అద్భుతము. అనేకులు యూదులు ఆయన విశ్వాసం ఉంచుతారు. అందరూ ప్రభువు నమ్ముకున్నారని చెప్పేసి యేసయ్యని చంపారని ఇక పూర్తిగా వాళ్ళు కంకణం తీసేసుకుని అవునా ఒక తీర్మానం తీసుకున్నారు యేసయ్యను చంపడానికి. ప్రియమైనదిగా అవన్నీ ఈ అధ్యాయంలో మనకి తర్వాత కనబడుతుంటాయి. అయితే ముగ్గురిని 3 కోణాల్లో మనం ఆలోచించేద్దాం. లాజరు చచ్చిన క్రైస్తవుడికి సాదృశ్యంగా ఉన్నాడనమాట. అవునా, మార్త ప్రియమైనదిగా నామకార్థ క్రైస్తవురాలుగా ఉన్నట్టు మనం చూస్తాం. మరియా ఆత్మీయంగా ఎదిగిన స్థితిలో ఉన్నట్టు మనం చూస్తాం అనమాట. హల్లెలూయా, గట్టి హల్లెలూయా. అయితే చనిపోయిన లాజరును దేవుడు బ్రతికించినట్లు చచ్చిన స్థితిలో ఉన్న ప్రతి క్రైస్తవుని కూడా ప్రభు బ్రతికించడానికి సమర్థుడు. యేసు ప్రభు వారు తరచుగా ఇంటికి వచ్చి వెళ్తుండేవాళ్ళు. మార్త ఉపచారం చేసేది, మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చుని దేవుని వాక్యం వింటా ఉండేది. యేసు ప్రభు వారి గుమ్మం నుంచి వస్తే వెనక గుమ్మం నుంచి లాజరు వెళ్ళిపోయాడు. అవునా, కానీ అంతకుముందు ఎప్పుడు కూడా లాజరు ప్రస్తావన ఎక్కడ లేదు. లాజరును కూడా ప్రభు ప్రేమించాడు. అవునా, మార్తను మరియను లాజరును ఆ కుటుంబాన్ని ప్రభు ప్రేమించాడు. కానీ ఈయన ప్రియమైన దేవుడా దేవునికి దూరంగా ఉంటూ ఉన్నాడు. అయితే రోగం వచ్చింది, చనిపోయాడు, తిరిగి ప్రభు ఆయన్ని లేపారు. ప్రియమైన దేవుడా, సో ఈయన మనలో చాలా మందికి దేనికి సాదృశ్యంగా అంటే చచ్చిన క్రైస్తవంలో కొనసాగుతున్న చచ్చిన క్రైస్తవుడిగా కొనసాగుతున్న వ్యక్తిగా ఉన్నాడు. ప్రియమైన దేవుడా, ఒకవేళ ఈరోజు నీవు కూడా నేను చచ్చిన స్థితిలో ఉన్నానని గ్రహిస్తే ఈరోజు దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది చెడ్డవాళ్ళని మంచివాళ్ళుగా చేయడానికి కాదు, చనిపోయిన వారిని అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన మనలను తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా బ్రతికించాడు. ఎందుకు వచ్చేది యేసు ఈ లోకానికి? మనం బ్రతికించడానికి వచ్చాడు. అదొకని నీవు డెడ్ క్రిస్టియన్ గా ఉన్నావు యేసయ్య, లేకపోతే డెడ్ సోల్ గా ఉన్నావు, లేకపోతే చనిపోయిన వ్యక్తిగా ఉన్నావు, పాపములు ఉన్నావు, నిన్ను బ్రతికించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. చనిపోయిన వాళ్ళకి చిహ్నాలు ఏంటి, సూచనలు ఏంటి చెప్పండి? చనిపోయిన వాళ్ళకి శ్వాస ఆడదు. ఏమడదమ్మా? శ్వాస ఆడదు. అంటే విశ్వాసం లేకపోతే చనిపోయినట్టు లెక్క. ప్రభువు నందు విశ్వాసం లేదనుకో అవునా నీవు చచ్చిన క్రైస్తవులతో సమానం. కొంతమంది చలనం ఉండదు. చచ్చిపోయిన వాళ్ళకి ఏముండదమ్మా? చలనం ఉంటుందా? అవునా, గిల్లి చూస్తారు, అవునా ఇలా చూస్తారు,
పల్స్ చూస్తారు, అవునా కదండి. సో చనిపోయిన క్రైస్తవులకి చలనం ఉండదు ప్రియమైన. వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్న వాళ్లకు దేవుని యొక్క సన్నిధి యొక్క ప్రభావం వారు అనుభవించరు. భక్తిహీనులు దేవుని సన్నిధిని అనుభవించరు. అర్థం, వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్న దేవునికి భయపడరు. ప్రసంగి గ్రంథం అంటాడు, భక్తిహీనులు దేవుని సన్నిధికి భయపడరు, వాళ్ళకి దేవుని సన్నిధి అంటే తెలియదు అనమాట. అందుకని ప్రియమైన దేవుడా, చచ్చిన క్రైస్తవులు చల్లం ఉండదు. అలానే చచ్చిన క్రైస్తవులకి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నా ఆ వాక్యం వాళ్ళకి అర్థం కాదు. వాక్యం వాళ్ళకి అర్థం కాదు. నీవు చావనై ఉన్నావు అని మన ప్రకటన గ్రంథంలో చూస్తాం. సార్థి సంఘంతో 3వ అధ్యాయంలో మాట్లాడుతాడు దేవుడు, అవునా, నీవు చావనైన నీవు మిగిలిన వాటిని బలపరచుము. చచ్చిన క్రైస్తవులకి దేవుని వాక్యము అర్థం కాదు. వాళ్ళు వింటారు కానీ వాళ్ళకి ఏమీ అర్థం కాదనమాట. అలాంటి పరిస్థితుల్లో చచ్చిన క్రైస్తవులు ఉన్నాము. కానీ దేవుడు ఏం చేస్తాడంటే తన కృపా వాత్సల్యం బట్టి, దేన్ని బట్టండి, అయినను దేవుడు కరుణా సంపన్నుడై. ఆ మాట ఎక్కడ ఉంది తీసి చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించును. కృప చేతనే మీరు రక్షింపబడారు. హల్లెలూయా. దేవుడు ఏం చేసింది? మనల్ని బ్రతికించాడు. కరుణా సంపన్నుడై దేవుడు ఏం చేశాడమ్మా? కరుణా సంపన్నుడై మనం బ్రతికించాడు. అందుకే యేసయ్య లోకానికి వచ్చాడు, మనం బ్రతికించడానికి వచ్చాడు. అందులోనండి మనం మంచోళ్ళుగా చేయడానికి రాలేదు. నేను మంచోడు అనుకుంటూ నువ్వు రక్షణ పొందలేదు. అయ్యో నేను చచ్చి ఉన్నాను, నన్ను బ్రతికించు ప్రభు అంటే ఖచ్చితంగా దేవుడు బ్రతికిస్తాడు. హల్లెలూయా. అయితే సజీవుల యొక్క సింప్టమ్స్ ఏంటో 3 చెప్తాను, అది చెప్పి ముగిస్తాను. మరి ఎక్కువ టైం మనకి లేదు కాబట్టి. ఇప్పుడు లాజర్ బ్రతికాడు, లాజర్ బ్రతికించాడు నమ్ముతున్నారా? ప్రభు నమ్ముతున్నారా? బ్రతికిన వాళ్ళ యొక్క సింప్టమ్స్ 3 ఖచ్చితంగా స్పష్టంగా కనబడతాయి. ఒకటి చూడండి, ఈ 12వ అధ్యాయంలోకి రండి. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చూడండి. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసి మార్త ఉపచారం చేసును. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చుని ఉన్నారు ఒకడు. అంతకుముందు ఇది ఎప్పుడు జరగలేదు. జరిగిందండి? జరగలేదు. కానీ ఇప్పుడు మాత్రం జరిగింది. చూసారండి, ఆయనతో పాటు సహవాసం చేస్తాం. ఏం చేస్తామమ్మా? సహవాసం. నీవు సహవాసం, దేవునితో సహవాసం చేయట్లేదంటే, పరిశుద్ధులతో సహవాసం చేయట్లేదంటే, నీతిమంతులతో సహవాసం చేయట్లేదంటే నువ్వు సచ్చిన క్రైస్తవుడితో సమానం. ఒకవేళ దేవునితోనూ పరిశుద్ధులతోనూ నీతిమంతులతోనూ సంఘముతోనూ సహవాసం చేస్తున్నావంటే నీలో జీవం ఉందని అర్థం. ఏముంది? బతుకున్నావు కాబట్టి, విశ్వాసం ఉంది కాబట్టి, అర్థందని రక్షణ ఉంది కాబట్టి, దేవుడు నమ్మేవు కాబట్టి, దేవుని సన్నిధికి వచ్చావు కాబట్టి, నువ్వు ఆయనతో సహవాసం చేస్తున్నావు కాబట్టి సజీవుడు. ఎవరండి నువ్వు? సజీవుడు. అందుకే మనం ఎంచుకోవాలి? మనమే క్రీస్తు యేసునందు సజీవులుగా ఎంచుకోవాలి. ఎలా ఎంచుకోవాలి? సజీవులుగా. రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఆ మాట మనం చూడొచ్చు. రోమీయులు రాసిన పత్రిక చూడండి, 6వ అధ్యాయంలో 11వ వచనం చూడండి. 11వ వచనం, అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులను గాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి. మన పాపం విషయంలో మృతులమై, నీతి విషయంలో జీవము గలవారమై, దేవునిలో సజీవులమై ఉండాలి. సో నీవు సజీవుడు అయితే మొదటి దేవునితో సహవాసం చేస్తావు. ఇప్పుడైతే మన సహవాసము తండ్రితోనూ ఆయన కుమారుడితో ఉందని వ్రాయబడిన ప్రకారం 1 యోహాను 1వ అధ్యాయంలో ఉంటుంది. అవునా? మనం దేవునితో సహవాసం చేస్తామంటే సజీవులు. ఎవరమ్మా? సజీవులే దేవునితో సహవాసం చేస్తారు. సజీవులు కాని వారు దేవునితో సహవాసం చేయరు. వాళ్ళు వేరే సహవాసంలో ఉంటారు అన్నమాట. అర్థమవుతుంది? నీవు సజీవుడు అయితే దేవునితో సహవాసం చేస్తావు. రెండోది, నీవు సజీవుడు అయితే సమాధానం కలిగి ఉంటావు. ఏం కలిగి ఉంటావు? సమాధానం కలిగి ఉంటావు. చాలా మందికి సమాధానం హృదయం ఉండదు. అర్థమవుతుంది? ఆ టైంకి శ్రమలు వస్తాయి, ఆ టైంకి ఒకవేళ కలవరం రావచ్చు, కానీ అవి ఒక గడియే, కానీ అందులోనే కంటిన్యూ అయిపోం.
కానీ దేవుని బిడ్డలకు సమాధానం ఉంటుంది. ఏముంటుందమ్మా? సమాధానం. యోబు గ్రంథంలో 22వ అధ్యాయంలో 21వ వచనం చూస్తే, ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు సహవాసం చేసే వాళ్ళకి, దేవునితో ఎవరైతే సహవాసం చేస్తూ ఉంటారో వాళ్ళ హృదయంలో సమాధానం ఉంటుంది. ఏముంటుందమ్మా? సమాధానం ఎక్కడికి పోదండి. దేవుడు ఉంటే సమాధానం అసలు పోనే పోదనమాట. అర్థమైందండి? ఖచ్చితంగా విశ్వాసం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, నిరీక్షణ ఉంటుంది, సమాధానము ఉంటుంది. సజీవుల సిమ్టమ్స్ ఇవి. నీకు హృదయంలో సమాధానం లేకపోతే నీ విశ్వాసాన్ని పరీక్ష చేసుకోవాలి, నీ భక్తిని పరీక్ష చేసుకోవాలి, నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు పరీక్ష చేసుకోవాలి. నువ్వు సెపరేట్ చేసుకుంటే మరలా నీ సమాధానం నీకు తిరిగి వచ్చేస్తుంది. హల్లెలూయా. మరలా దేవుడు సమాధానం ఇచ్చి స్థిరపరుస్తాడు అన్నమాట. కాబట్టి ఇది నాన్న సమాధానంతో జీవిస్తున్నావు లేదో ప్రశ్నించుకో, పరిశీలన చేసుకో. లేదంటే ప్రభువా నన్ను బ్రతికించు ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. ఎవరు ప్రార్థన చేయాలి? నన్ను బ్రతికించు, నేను సత్య స్థితిలో ఉన్నాను ప్రభువా, నన్ను బ్రతికించు ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు బ్రతికిస్తాడు. ఆయనతో నువ్వు సహవాసం చేస్తావు, సమాధానం కలిగి జీవిస్తావు. ఇంకొక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. 85వ కీర్తనలో 4వ వచనం ప్రకారం చూస్తే సజీవులు సంతోషంగా ఉంటారు. ఎలా ఉంటారమ్మా? సంతోషంగా ఉంటాం. అర్థమైందండి? సంతోషంగా ఉంటారా ఉండరమ్మా? ఏదో ప్రమాదం జరుగుతుంది, అవునా? బతికినోడు సంతోషంగా ఉంటాడే. మన ప్రమాదం జరిగింది మన ఇండియాలో, అవునా? ఫ్లైట్ కూలిపోయింది, 270 మంది చనిపోయారు, ఒకడే బతికాడు, అవునా కదండి? ఆయన సంతోషంగా ఉంటాడా లేదా? ఎంత సంతోషం! అందులో చనిపోయాడు బాధన్నా నేను బతికినందుకు హ్యాపీయే కదా. ఒక ఆవిడ ఫ్లైట్ మిస్ అయింది, అవునా? ఒక 5 నిమిషాల్లో మిస్ అయ్యి ఫ్లైట్ వెళ్ళిపోయింది, అవునా? వీళ్ళు ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాలేదు, ఫ్లైట్ కూలిపోయిన న్యూస్ వచ్చింది. ఆవిడ హ్యాపీగా ఉంటుందా ఉండదా? ఎంత దేవుడు నన్ను కాపాడు అన్నట్టుగా కృతజ్ఞత కలిగి ఉంటుందా లేదా? అది ఎవరైనా కావచ్చు. సో సజీవులు ఎప్పుడు దేవుళ్ళు ఆనందిస్తుంటారు. దేవుళ్ళు ఆనందించలేదంటే నువ్వు మృతుడివి. మనము దేవుళ్ళు ఆనందించాలి. దేవుళ్ళు ఆనందించేవాడే సజీవులు. దేవుళ్ళు ఆనందించలేదంటే నువ్వు మృతమైన స్థితిలో ఉన్నావు అన్నమాట. చూడండి ఆ మాట చదవండి. 85వ కీర్తన 4వ వచనం. చాలు, చూసారా? నీవు మరలా మమ్మను బ్రతికించున్నావు. ఒకసారి లోకంలో సత్య స్థితిలో ఉన్నప్పుడు దేవుడు బ్రతికిస్తే మరలా పాపంలో పడి మరలా వెనక్కి వెళ్ళిపోయి సంతోషాన్ని కోల్పోతాం, అవునా? దావీదు పాపం చేశాడు, రక్షణానందాన్ని కోల్పోయాడు. ఏం కోల్పోయాడని? రక్షణానందాన్ని. నా రక్షణానందం నాకు మరలా పుట్టించు అని 51వ కీర్తనలో ప్రార్థన చేస్తాడు. సంతోషంగా ఉంటారు. ఎలా ఉంటారమ్మా? దేవుని బిడ్డలు సంతోషంగా ఉంటారు. మనకి శ్రమలు ఉండవని నేను అంటలేదు, అవునా? ఇబ్బందులు ఉండవని నేను అంటలేదు. కానీ దేవుడు ఇచ్చే సంతోషం మాత్రం అది ఎప్పుడు ఉంటుంది. అందుకే 4వ కీర్తన ఆఖరి వచనంలో భక్తుడైన దావీదు అంటాడు, ఆయన శ్రమలో ఉన్నాడు, పారిపోతున్నాడు, అరణ్యంలో దాక్కుంటున్నాడు. అలాంటి స్థితిలో ఉన్న దావీదు అంటున్నాడు, వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో. సజీవులు సంతోషం ఉంటారు. అందుకని మీరు సంతోషం ఉండాలి, పరీక్ష చేసుకోండి. సంతోషంగా లేకపోతే ఈ సంతోషం నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేస్తే ప్రభు అంటారు, లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను. హల్లెలూయా. అర్థమైందండి? దేవుడు సంతోషం. 3 టెస్ట్ చేసుకోండి. ఒకటేంటి? సహవాసం. నువ్వు సజీవుడు అయితే దేవునితో సహవాసం కలిగి చేస్తావు. నువ్వు సజీవుడు అయితే సమాధానం ఉంటావు. నువ్వు సజీవుడు అయితే దోషం ఉంటావు అన్నమాట. లేకపోతే మృతుడమైన క్రైస్తవుడు. ఈరోజు ప్రభు దగ్గరికి వస్తే లాజరును బ్రతికించిన దేవుడు నిన్ను కూడా బ్రతికిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మితే బ్రతికేస్తాం అంతే. ఏంటమ్మా? మనం మన నిజస్థితిని యథార్థంగా ఒప్పుకుంటే దేవుని స్పర్శను అనుభవిస్తూ ఉంటాం. జార్జ్ వరవర్ గారు చెప్పిన మాట నేను మర్చిపోలేను. అర్థమవుతుంది? నలిగిన నీ స్థితిని యథార్థంగా దేవుడి దగ్గర ఒప్పుకుంటే దేవుని యొక్క స్పర్శను అనుభవిస్తాం. ఆ స్పర్శ నేను బ్రతికించేస్తాను. హల్లెలూయా. ఆయన మాట మనల్ని బ్రతికిస్తుంది, అవునా కదండి? ఆయన స్పర్శ మనల్ని బ్రతికించేస్తుంది, ఆయన నీడ మనల్ని బ్రతికించేస్తుంది. ఏం అవసరం లేదు. హల్లెలూయా. అందుకే ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిను, వారు పడిన గుంటలో నుండి వారిని పైకి దేవుడు తన వాక్కును పంపిస్తాడు, నిన్ను బ్రతికిస్తాడు. అర్థమైందా? అందుకే స్మాల్ ప్రేయర్ అంటే ప్రభువా నన్ను బ్రతికించు. ఏం చేయాలమ్మా? ప్రభువా నన్ను బ్రతికించంటే ఆయన నిన్ను బ్రతికిస్తాడు, గొప్ప సైనికుడిగా మారుస్తాడు. హల్లెలూయా. 2వ మాట చూసుకుని త్వరగా ముందుకెళ్దాం. మార్త. ఎవరమ్మా? మార్త
గురించి చెడుగా మనం చెప్పుకోకూడదు. ఆవిడ మొదట ప్రియమైన దేవునికే పరిచయం చేసింది. ఇప్పుడు ఆ రోజు యేసు ప్రభు వస్తున్నారంటే వెనకాల 12 మంది కాదు, ఇంకా 3 మంది గ్యాంగ్ ఉంటుంది. అవునా కదండి? గ్యాంగ్ అంటే ఏసే గ్యాంగ్ లీడర్ కాదు, అవునా? వెనకాల సమూహం. ఏంటండి? సమూహం. తెలుగు పదం ఏంటండి? సమూహం. గ్యాంగ్ అనే పదం వేరే ఆటికి వాడేది కాబట్టి మనకు వేరే దృక్పథం వచ్చేస్తుంది. అవునా కదండి? అందుకని అలాగ ఆలోచన చేయకూడదు. విషయం ఏంటంటే ఏసీ వెనకాల అంతమంది వస్తే ఎంత సేవ చేయాలని, ఎంతమంది భోజనాలు వండి పెట్టాలి, అవునా? మరి ఏమో ఏసే మాటలు వింటా అని కూర్చునిపోయింది. మార్తేమో కింద మీద పడి పని చేస్తూ మళ్ళీ వచ్చి ఏసై మీదే కంప్లైంట్ చేస్తుంది. ఎవరి మీదండి? ఈ మీద కాదు. ప్రభా నేను ఎంత కష్టపడింది నీకు చింత లేదా అంటుంది. ఎంత ఘోరం అండి! కొంతమంది మాటలు అలా ఉంటాయి, అవతల గాయపరిచేలాగా ఉంటాయి. ఏసైనే అంటుంది ఆవిడ, మరి అని అంటలేదు. ఏసయ్య మరి అని ఒకసారి పంపించు, 5 నిమిషాలు చేస్తా అంటే వేరే విషయం. నేను ఎంత కష్టపడుతున్నా నీకు చింత లేదా అంటాను. అందలేదండి అలా అన్న మాట ఎంత ఘోరమో. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయంలో మాట మనకు కనిపిస్తుంది. ఎంత ఘోరం! నాకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ 40 వచ్చింది. మార్త విస్తారమైన పని పెట్టుకోవడం చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరుని నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా? విడిచండి, ఏమి డైలాగు, ఏమి అన్నా గుణపొత్త గుర్చినట్టుగా ఏసైని అలా మాట్లాడుతుంది. ఎంత ఘోరం అండి! అలాగే మాట్లాడతాం మనం కూడా చాలాసార్లు. అవునండి, అలాంటి మాటలు ఆడకుండా ఉంటే మంచిది. విషయం ఏంటంటే ఆవిడ ఏసై కోసమే చేసింది. ఎవరి కోసం అండి? సేవలో భాగమేది, తప్పేం కాదు. కానీ అప్పుడేమో దేవుడి మీద ఎక్కువ ప్రేమ లేకుండా, సేవ మీద ఎక్కువ ఇష్టం లేకుండా చేసింది. ఇప్పుడంటే 12వ అధ్యాయం చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 2వ వచనం. మార్త ఉపచారము ఇప్పుడు కూడా చేసింది. అవునండి, ఎప్పుడు ప్లాంట్గా లేకపోతే అవునా ఇష్టపూర్వకంగా అన్ని చేసింది. అలా మనం కూడా దేవుని పని చేస్తున్నాం కానీ భారంగా చేయకూడదు, ఇష్టం లేకుండా చేయకూడదు, కష్టంతో చేయకూడదు. చిన్న పని చేసిన ప్రేమతో చేయాలి, సమర్పణతో చేయాలి, ఆసక్తి కలిగి చేయాలి, సమాధానంగా చేయాలి. అవునా? అలా చేస్తే మంచిది. మరి మార్చలాగా మనము అటు ఇటుగా ఉండకూడదు. ప్రియమైన దేవుడా, ఇంకా తర్వాత ఆమె గురించి మళ్ళీ ధ్యానించుకుందాం. ఆమె ఎంతో పరిచర్య చేశారు అని నేను భావిస్తున్నాను. హల్లెలూయా. మరి గురించి నేను మాట చూసుకుని మనం ముగించుకుందాం. మరియా ఏంటంటే ప్రియమైన దేవుడా, ఆమె గురించి చదువుతున్నప్పుడు నాకు ఆస్వాల్ చాంబర్ గారి గుర్తొచ్చాడు. ఎవరండి? ఆస్వాల్ చాంబర్ గారు. ఆస్వాల్ చాంబర్ అనే ఒక భక్తుడు 200 సంవత్సరాల క్రితం జీవించిన వ్యక్తి. చాలా తక్కువ సంవత్సరాలు జీవించాడు. ఆ మాత్రం ఈ మాత్రం క్రైస్తవులు ఎదిగిన వాళ్ళు, కొంచెం ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కదా, ఆయన పుస్తకం ఉంటుంది. ఆయన పుస్తకం డైలీ డివోషన్ పుస్తకం ఉంటుంది. అది మీ దగ్గర లేకపోతే కొనేలా ఉంచుకుని చదువుతున్నాను. డైలీ చదవండి. మై అట్మోస్ట్ ఫర్ హిస్ హైయెస్ట్. అర్థమండి. ఆమె యాక్చువల్గా ఆయన దేవుళ్ళు ఉంటూ డైలీ దేవుడు ఇచ్చిన ప్రత్యక్షతని డైలీ రాసుకున్నారు. ఆయన తక్కువ వయసులోనే 30-33 సంవత్సరాల మధ్యలో చనిపోయారు. కానీ ఆయన భార్య అవన్నీ ఎత్తి రాసి ఒక పుస్తకంగా సమకూర్చింది. ఆ రివల్యూషన్స్ చదువుకుని ఇప్పటి వరకు ఏంటంటే దేవుళ్ళు ఎదగని క్రైస్తవులు లేడు. అవునా? మన తెలుగు వాళ్ళు లేకపోతే ఇతర భాషల వాళ్ళు కాకుండా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు, ఖచ్చితంగా ఏ దేశమైనా ఏ భాషలో అయినా సరే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, అవునా, దేవుని మీద ప్రేమ భక్తుల వాళ్ళు ఎవరైనా సరే ఆ పుస్తకం కలిగి ఉంటారు. అర్థమైందండి. నేను కూడా ఆ పుస్తకం చదువుతాను, నాకు తెలుసు. నేను కూడా ఒక గిఫ్ట్ ఇచ్చాను ఆ పుస్తకం. అర్థమైందండి. అంత మంచి పుస్తకం అనమాట. ఒక దగ్గర లేకపోతే కొనుక్కోండి, 200-300 కంటే ఎక్కువేమీ ఉండదు అనమాట. చాలా చక్కని పుస్తకం. ఆ టైటిలే చాలు. ఏంటది? మై అట్మోస్ట్ ఫర్ హిస్ హైయెస్ట్. దాన్ని తెలుగులో చెప్పాలంటే నా ఉత్తమమైనది ఆయన అత్యుత్తమమైన దాంట్లో. ఏంటది? నా ఉత్తమమైనది ఆయన అత్యుత్తమైన దానికి. అర్థమని అదే చేసింది ఇవిడ. అవునా? చూడండి, 12వ అధ్యాయంలో మనం చూస్తే 3వ వచనం, లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చున్న ఉన్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంస అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తర వాసనతో. అవునా? మరియా చేసింది ఏంటంటే
ఆవిడ దగ్గర ఉన్న ద బెస్ట్ దేవుడికి సమర్పించింది. ఎవరికి సమర్పించిందమ్మా? ఆవిడకి అప్పుడు వరకు పెళ్లి కాలేదు. పెళ్లి కోసమని దాచుకోమని ఈ యొక్క ఏంటండి అత్తరు అంటే దాన్ని అమ్ముకుని డబ్బు చేసుకుని పెళ్లి చేసుకోవచ్చు. అదోనని వేలల్లో లక్షల్లో కావలసినంత సమృద్ధిగా డబ్బులు వస్తాయి. కానీ ఆ ఉద్దేశం ఏంటంటే నా జీవితంలో ఈయనకంటే మించిన అత్యున్నతమైన వ్యక్తి ఇంకెవరూ లేడు, అవునా, ఈయనకే నేను సమర్పిస్తాను నా బెస్ట్ అని చెప్పేసి ఆ అత్తరు ప్రభు పాదాల దగ్గర వస్తుంది. హల్లెలూయా. అర్థం ఉందండి ఎంత అంటే దేవుణ్ణి ఎంత ప్రేమించిందో, అవునా, దేవుని కోసం అంత త్యాగం చేస్తూ జీవించింది ప్రియమైన దేవుడా. అందుకే యేసు అంటారు ఈమె చేసింది, అవునా, ప్రశంసించబడుతుంది అన్నారు లేదండి యేసయ్య. అందుకే మరియను ఇప్పటికీ మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి మరియ గురించి యేసు ప్రభువు ఇంకో మాట చెప్పారు. ఆ మాట కూడా చదువుకుని ప్రార్థన చేసుకున్నాం. లోకాసు వార్తలోనికి రండి, 10వ అధ్యాయం ఆఖరి వచ్చిన చదవండి. 10వ అధ్యాయం ఆఖరి వచ్చిన మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నాను, అది ఆమె ఎదురుని తీసివేయబడని మార్తతో చెప్పిన. ఉత్తమమైంది ఏంటి? ఉత్తమమైంది చెప్పండి. ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, దేవునికి అన్నిట్లో అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడమే ఉత్తమమైంది. దేవునికి అన్నిటిలో ప్రాధాన్యత ఏంటమ్మది? ఆయన పాదాల దగ్గర కూర్చున్నారు కాదట్లేదు, కానీ ఆవిడ ఏం చేసిందమ్మా? దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చింది. అదే ఉత్తమమైనది. ఉత్తమమైనది అన్నిటికంటే నీ జీవితంలో ఉత్తమమైనది ఏదైనా ఉందంటే దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడమే ఉత్తమమైనది. ఫస్ట్ ఆయన కనుక ప్రాధాన్యత ఇచ్చి చూడు, అన్ని సెట్ అయిపోతాయి. అర్థమైందండి? సో మరియా అలాగూ ప్రభువు విషయంలో జీవించింది. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, మనము ఈ ముగ్గురులో ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళం? అర్థమైందా? అవునా? సచ్చిన క్రైస్తవులాగా ఉన్నావా? అవునా? నామక ఐదుగులాగా, అవునా? అటు పక్క లోకం వైపు, దేవుడు వైపు. ఒకసారి దేవుడు, ఒకసారి లోకం, అవునా? ఎప్పుడు కష్టం వస్తే అప్పుడు దేవుడు, ఎప్పుడు సుఖం వస్తే అప్పుడు లోకం అన్నట్టు జీవిస్తూ ఉన్నావా? లేకపోతే దేవునికే ఏంటండి డెడికేట్ అయ్యి, అవునా, దేవుని కోసమే నా ఉత్తమమైనది ఆయన అత్యుత్తమమైన దాని కొరకు చూసారండి. మరి అలాగే చేసి, అవునా, నా దగ్గర ఉత్తమమైనది ఉంది, అది దేవుని కొరకే, అవునా అని తన ఉన్నది దేవునికి సమర్పించి. అవునండి, నీ జీవితం ఉత్తమమైనది. అన్నిటికంటే విలువైనది ఏదమ్మా? నీ జీవితం. అర్థండి, నీ హృదయం, నీ సమయం, అర్థండి, అవి విలువైనవి, అవునా. అవి దేవునికి ఇవ్వకపోతే నీవు దేవుని సేవించగలగ. కాబట్టి దినాలకు ప్రియమైన మరియలాగా దేవునికి మొదట ప్రాధాన్యత ఇద్దాం. ఎవరికండి మొదటి ప్రాధాన్యత? మార్త గురించి ఇంకో మాట చెప్పి చూపిస్తాను. మార్త లాంటి వారు సంఘాల్లో ఓన్లీ డాక్టర్నల్ ఫాలో అయ్యే క్రిస్టియన్స్ అన్నారు. ఏం ఫాలో అవుతారు? సిద్ధాంతాలు. మార్తకి అన్నీ తెలుసు. ఏమంటుంది? అవును ప్రభా, అంత్య దినాలు వేస్తారని నాకు తెలుసు అంటుంది. ఏంటండి? ఆవిడకి ఏం తెలుసు? సిద్ధాంతం తెలుసు, కానీ ఇదే తెలియదు. మార్త అదే మాట ఉంది, నీవు ఉంటే నా సహోదరుడు చావుకోనని. మరి అదే మాట అంది, ప్రభా నీవు ఉంటే నా సహోదరుడు చావుకున్నాని. కానీ మరి ఆయన పాదాల మీద పడింది. ఈవిడేమో దర్జాగా నాకు తెలుసు సిద్ధాంతం అన్నట్టుగా మాట్లాడింది. అవునా? నీకు ఎంత వాక్యం తెలిసేది ప్రాముఖ్యమైన విషయం కాదు, ఎంత విశ్వాసం ఉంచుతున్నావు, ఎంత విధేయత చూపిస్తున్నావు అనేది ప్రాముఖ్యమైన విషయం. అవునా? ఎంత తగ్గించుకున్నావు అనేది ప్రాముఖ్యమైన విషయం. మరి ఆ పదాల మీద పడగానే అప్పుడు ప్రభు ఆయన ఎక్కడ పెట్టారు చెప్పండి. హల్లెలూయా. సో నీ విధేయత దేవుడి కార్యం చేయడానికి దోహదపడుతుంది. అందుకే సరెండర్ యువర్సెల్ఫ్ టు గాడ్. హల్లెలూయా. ప్రభు సరెండర్ అయితే దేవుని కార్యాన్ని చూస్తాం. నువ్వు నమ్మితే దేవుని కార్యాన్ని చూస్తాం, దేవునికి లోబడితే దేవుని కార్యాన్ని చూస్తాం. కాబట్టి దినాన నీవు లాజరులాగా ఉన్నా ప్రభు బ్రతికిస్తాడు, మార్చలాగా అటు ఇటు ఉన్న నీ హృదయాన్ని స్థిరపరుస్తాడు. మరియలాగుంటే దేవుడు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఇంకా ఎక్కువగా మన దగ్గర వాల్యుబుల్ వస్తుంది అనుకోండి, మనం చాలా కేర్ తీసుకుంటాం. మన ట్రైన్లో లేకపోతే ఇంకెక్కడో ప్రయాణం చేసినప్పుడు విలువైన వస్తువు ఉంటే దాని మీద ఎక్కువ దృష్టి ఎలా పెడతామో, అలాగే దేవుడు నిన్ను విలువగా ఎంచితే నిన్ను మీద ఎక్కువ దృష్టి పెట్టి ఆయన నడిపిస్తాడు. కాబట్టి దినాన మరి ఇదే మరియకు యేసు ప్రభువు వారు మృతుల్లో లేచిన కనబడ్డారు. అవునా కదండి? ఎంత గొప్ప దర్శనం అండి. హల్లెలూయా. అవునా? కానీ దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. అందుకే ఈ దినాన దేవుని ప్రత్యక్షతలు ఖచ్చితంగా వస్తాయి. నీవు నేను చేయాల్సింది ఏంటమ్మా? నా
ఉత్తమమైనది, ఆయన అత్యుత్తమమైన దాని కొరకు అన్న ఆ యొక్క తీర్మానంతో ముందుకు మనం తల ఉంచుకొని ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి. ఈ ముగ్గురులో నువ్వు ఎవరు? ఇంకా ఈ అధ్యాయంలో 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. శిష్యుల గురించి ఉంది. బ్రతికించుకో, నీకోసం నేను సాక్షిగా జీవిస్తాను. మార్తలాగా కంపేర్ చేసుకుంటే, అడావుడి పడుతూ ఉంటే, సిద్ధాంతాల గందరగోళం కొట్టుకుని పోతూ ఉంటే, ఈరోజు మారు మనసు ఈ సిద్ధాంతం పరలోకానికి తీసుకెళ్ళదు, ప్రభువే తీసుకెళ్ళదు. అందుకే ప్రభు అన్నారు, పునరుద్ధానమును జీవమును నేనే. అంతే. ఇప్పుడు ఇక్కడ ఉన్నానమ్మా. ఇప్పుడు కలెక్టర్ గారు సంతకం కావాలని కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్దాం అనుకున్నారు, కానీ కలెక్టర్ గారే నీ ఇంటికి వచ్చారు. ఆయన సంతకం పెడితే చల్లదా? ఖచ్చితంగా చేయలేదు. ఆఫీస్లో టేబుల్ మీద కూర్చొనే సంతకం పెడితే చెల్లుతుంది అనుకోవద్దు. అవునా? ఆయన రోడ్డు మీద అయినా సరే నిలబడి సంతకం పెట్టి స్టాంప్ వేస్తే దానికి వాల్యూ ఉంటుంది. మన యేసయ్య అంత్య దినాలే కాదు, ఇప్పుడు కూడా మృతులను సైతము లేపగలిగినది. ఆయనకి సాధ్యమైనది ఏమీ లేదన్నమాట. అందుకనే సిద్ధాంతాలు నమ్ముతూ ముందుకు వెళ్ళకండి. ప్రభువునందు విశ్వాసం ఉంచుతూ ప్రభువుకు లోబడుతూ మనం వెళదాం. మార్చలాగా సిద్ధాంతాల గందరగోళంలో కొట్టుకొని పోవద్దు. చాలా మంది సిద్ధాంతాలు తెలుసు, ప్రేమ తెలియదు. ఒక సంఘటన మనకి తెలుసు. ట్రైన్లో అయితే ప్రయాణం చేస్తున్నారట. ఒక ఆయన ఏదో తీసుకుని తింటా ఉంటే ఎదురుగా ఉన్న ఆయన అన్నాడట, కదా ఇందువలే నీ పొరుగు వారిని ప్రేమించమని బైబిల్లో రాసిందంటే, ఈ బ్రదర్ అన్నట నీ పొరుగు వారిని ఏది ఆశించుద్దని బైబిల్లో రాసింది అన్నట. వీళ్ళిద్దరికీ సిద్ధాంతాలు తెలుసు, కానీ ఏం తెలీదు? ప్రేమ లేదు, విధేయత లేదు, కృతజ్ఞత లేదు. అవునా? దేవుని వాక్యాన్ని ఉపయోగించి ఒక్క భాష్యాలు చెప్తూ, ఒక్క సిద్ధాంతాలు చెప్తూ, ఒక్క సందేశాలు ఇస్తున్నారు. అవునా? ఇద్దరిది తప్పే. నీవు నేను అలా ఉన్నావేమో, మరి అలాగా ఉత్తమమైనది ఏర్పాటు చేసుకున్నాం. దేవునికి ప్రాధాన్యత, మొదట ప్రాధాన్యత దేవుడికి. నీ రోజులో మొదటి సమయం దేవునికి, వారంలో మొదటి రోజు ఆదివారం దేవునికి. అవునా? అన్ని విషయాలు నీ ఆలోచనలో మొదటి ప్రాధాన్యత దేవునికి. దేవుడు ఏమంటాడు, దేవుని వాక్యం ఏం చెప్తుంది అన్న ప్రాధాన్యత దేవుడికి. అన్నిట్లో ప్రథమ ఫలము దేవుడికి. అవునా? దేవుడికి ఇచ్చి దేవునికి కనపరచు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మరి ఇలాగా మనం ముందులాగా దేవుడు మనలను స్థిరపరచునిగా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ఎవరైనా విన్న వాక్యాన్ని బట్టి చిన్న మాట ప్రార్థన చేస్తారా?